అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను 2 సర్కిల్స్లో ఉన్నటువంటి పోస్టల్ స్టాఫ్ అందరికీ కూడా చిరపరిచితున్నానండి. ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసులు మెటీరియల్స్ అప్లై చేయడం ద్వారా నేను అందరికీ పరిచితుడినే. అలాగే సక్సెస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఆల్మోస్ట్ అన్ని డివిజన్స్లో కూడా బోత్ ది సర్కిల్స్లో పనిచేస్తున్నారనే విషయం కూడా అందరికీ తెలిసిందేనండి. ప్రత్యేకించి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అందరూ చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి పోస్ట్ మ్యాన్ MTS నోటిఫికేషన్ గురించి నిన్న రాజస్థాన్ సర్కిల్లో రిలీజ్ చేశారండి నోటిఫికేషను. దాని ప్రకారం మనకు షెడ్యూల్ ఏదైతే ఉందో అదే రోజునే ఎగ్జామ్ నిర్వహిస్తారండి. 31 ఆగస్ట్ 2025 పోస్ట్ మ్యాన్ అండ్ MTS ఎగ్జామ్ షెడ్యూల్లో ఎటువంటి మార్పు లేదండి. నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మన 2 సర్కిల్స్లో కూడా 16th లోపల మ్యాక్సిమం ఫైనల్ డే అది అంత లోపల రిలీజ్ చేయమన్నారు. టుడే ఈజ్ 15th. ఈరోజు రేపట్లో మన 2 సర్కిల్స్లో కూడా నోటిఫికేషన్ వస్తుందండి. అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినటువంటివి, తర్వాత యూనియన్స్ అందరూ ఇచ్చినటువంటి అభ్యర్థనలు అన్నీ కూడా కన్సిడర్ చేయలేదు అనేది స్పష్టంగా తెలిసిందండి. MTS టు పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ సర్వీస్ రిలాక్సేషన్ ఏమి ఇవ్వలేదండి. సర్వీస్ యాజ్ ఆన్ 1/1/25 3 years ఉండాలనేది ఇచ్చారు గతంలో ఉన్నటువంటిది. అదేవిధంగా GDS టు పోస్ట్ మ్యాన్కు ఎగ్జామ్ రాయాలంటే 5 years, GDS టు MTS రాయాలంటే 3 years యాజ్ ఆన్ 1/1/25 ఉండాలనేది ఇచ్చారండి. అంటే గతంలో మనకి ఇచ్చినటువంటి 1 year రిలాక్సేషన్ 2024కి ఏదైతే ఇచ్చారో MTS రాయడానికి 2 years, పోస్ట్ మ్యాన్ రాయడానికి 4 years, అది ఈ సంవత్సరం కన్సిడర్ చేయలేదండి. క్లారిటీగా మళ్ళీ ఇచ్చేశారు. 5 years, 3 years పూర్వం ఉన్నటువంటిది. అంటే దట్ వాజ్ రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ 2024 అనేది. ఎంతో ఎక్స్పెక్ట్ చేసామండి. నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే మనకు ఢిల్లీ సర్కిల్ కూడా చాలామంది వెళ్ళారు. ఇప్పుడు కాంపిటీషన్ దీన్ని దృష్టిలో ఉంచుకొని లాస్ట్ ఇయర్ వాళ్ళు వెళ్తారనే ఉద్దేశంతో ఇచ్చారు. ఇప్పుడు వెళ్ళారు కాబట్టి ఇవ్వాలనేది నా ఐడియా కూడా ఉండిందండి. బట్ సర్ప్రైజింగ్లీ రాజస్థాన్ సర్కిల్లో ఇలా వచ్చింది అంటే ఇక అన్ని సర్కిల్స్లో కూడా ఇదే సేమ్ ఉంటుందండి. ఒకవేళ 2 years వాళ్ళు ఇప్పుడు సర్వీస్ ఉన్న వాళ్ళు ప్రిపేర్ అయింటే దట్ విల్ బి టేకెన్ యాజ్ అన్ అడ్వాన్స్ ప్రిపరేషన్ ఫర్ ది నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ అనుకోవచ్చండి. ఇక పోస్ట్ మ్యాన్కు రాసేటటువంటి వాళ్ళంటే ఆటోమేటిక్గా MTSకి అయితే ఎలిజిబుల్ అవుతారు. 4 years సర్వీస్ ఉన్నా కానీ MTS ఎగ్జామ్ సిన్సియర్గా రాసుకోవచ్చండి. సఫిషియంట్ టైం ఉందండి. మనము మీరు ఇంకా ప్రిపరేషన్ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలన్నా చేయొచ్చండి. దెర్ ఈజ్ సఫిషియంట్ టైం. ఆన్లైన్ క్లాసెస్ అయితే రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయండి. మీరు ఎవరైనా కావాలనుకుంటే కూడా జాయిన్ కావచ్చండి. మెటీరియల్ కూడా మీకు కావాలనుకుంటే తెప్పించుకోవచ్చండి. దిస్ ఈజ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు కనుక ఈ వీడియో చేయడం కరెక్ట్గా ఉంటుందని చేశానండి. అందరికీ కూడా సర్క్యులేట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా మరిన్ని వీడియోలు ఎగ్జామ్స్కి సంబంధించినవన్నీ కూడా చేస్తూనే ఉంటానండి. థ్యాంక్ యూ అండి.